మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని దోలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ మేడ్చల్ డ్రగ్ కంట్రోల్ పేట్ బషీరాబాద్ పోలీసులు దాడులు చేశారు. 50 లక్షలు విలువ చేసే నకిలీ మందులు మిషనరీని సీజ్ చేశారు. నకిలీ మందుల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న గోపాల్ రామకృష్ణ నిందితులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ స్థావరంగా నకిలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహాల్ అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇద్దరు నిందితులను రిమాండ్కి తరలించినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఒరిజినల్ దాంట్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు 2023 అని పూర్తిగా రాయడం జరుగుతుంది. డూప్లికేట్లో ఓన్లీ 23 అని మెన్షన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఒరిజినల్ దాంట్లో ఒకటే QR కోడ్ ఉంటుందండి, ఇట్లా అబౌట్. దీనికి అడిషనల్గా ఒక చిన్న ఎక్స్ట్రా కోడ్ ఒకటి పెట్టడం జరిగింది. అండ్ ఇది రెగ్యులర్గా వేసుకునే మెడిసిన్స్ కాదు కాబట్టి ఒక టార్గెటెడ్ పాపులేషన్ వాళ్ళు మాత్రమే వేసుకుంటారు. సో వాళ్ళకి రెగ్యులర్గా వేసుకునేటప్పుడు వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఒరిజినల్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఒకే కలర్లోని వైట్ కలర్లో ఉన్నాయి. అండ్ డూప్లికేట్ ట్యాబ్లెట్స్ లోపలే 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి లైట్ క్రీమ్ కలర్, దాంట్లోనే కొన్ని వైట్ ఉన్నాయి ట్యాబ్లెట్స్. ఇదే డిఫరెన్స్ అండి దీంట్లో. అండ్ నిన్న గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో వాడినటువంటి రా మెటీరియల్స్ కానీ, దీని యొక్క బాటిల్స్, లేబుల్స్, మరి దీనికి సంబంధించినటువంటి ప్యాకింగ్ మెటీరియల్స్, అవుటర్ కాటన్స్, ఇవన్నీ కూడా అంటే ఏమాత్రము ఒరిజినల్ దాంతో తీసుకోగలిగే విధంగా వీళ్ళు ఢిల్లీ నుంచి అతను మోడసాపరండి ద్వారా నిహాల్ అనే వ్యక్తి ద్వారా అతను సేకరించి ఇవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో మేము దీనికి సంబంధించిన అన్ని నమూనాలు సేకరించి మా ల్యాబ్ కూడా పంపించాము. సో నిన్న మన ఎస్ఓటీ పోలీసు వారి సహాయంతో మా యొక్క సబ్ ఇన్స్పెక్టర్ టీమ్స్ తోటి నిన్న ఇక్కడ జప్తు చేసాం. సుమారు 22 లక్షల వర్త్ అయినటువంటి ఈ వ్యాసోగ్రీన్ అనే ట్యాబ్లెట్స్ మెయిన్గా మైగ్రేన్లో వాడతారు. ఈ యొక్క ట్యాబ్లెట్స్ మరియు ఈ హెప్టాయిన్ ట్యాబ్లెట్స్ 11,000 వర్త్ హెప్టాయిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి దీనిలో డూప్లికేట్ ఒరిజినల్ అనేది ఒక కామన్ మ్యాన్ అనేది చూసి చెప్తే మేమైనా కూడా చూసి చెప్పలేము. అన్లెస్ అంటే మేము దీన్ని బాగా పరీక్షించిన తర్వాత దీనిలో కొన్ని డిఫరెన్సెస్ కనుక్కున్నాము. అది మా హెడ్ ఇన్స్పెక్టర్ హేమలత గారు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేబుల్స్, ప్యాకింగ్స్ మొత్తం కూడా ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ సేమ్ టైం మళ్ళీ నిహాల్ పంపిస్తాడు. లేదా నిహాల్ పంపిస్తాడు. ఇప్పుడు నిహాల్ని మనం కస్టడీ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకి కొంత ఇక్కడ పంపిస్తున్నాడా మరి మొత్తం అడిగిపోతుంది అనేది మనకి తెలిసే అవకాశం ఉంటుంది. రా మెటీరియల్ కూడా మనం సీజ్ చేసినాం మొత్తం కూడా. ఇప్పుడు దాదాపు మనం 25 లక్షల మెటీరియల్, 25 లక్షల మిషనరీ, టోటల్గా 50 లక్షల వర్త్ ప్రాపర్టీ మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి మళ్ళీ ల్యాబ్కి పంపించి అందులో ఎంతవరకు ఉన్నది ఏందనేది కూడా చూస్తాం. నిహాల్ కూడా అందులో తీసుకొని ఇంకా ఈ నెట్వర్క్ ఎక్కడి వరకు ఉంది, మన హైదరాబాద్ ఉందా, తెలంగాణలో ఉందా, మొత్తం అక్కడ నార్త్ స్టేట్స్ పోతుంది అనేది మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇతనికి కేసులు ఏం లేవు. కాకపోతే ఏంటంటే తను సర్జరీకి సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ తయారు చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఉంది. అది చేసుకుంటూ కోవిడ్ టైంలో కొంత దానికి సంబంధించిన ట్యూబ్స్ కూడా తయారు చేశాడు. ఈ నిహాల్తో కలిసి కొంత ఫార్మా బేస్డ్ కొంత అవగాహన ఉంది. ఇంకోటి ఏంటంటే అన్ని కూడా మేము ఈ సిక్ ఇండస్ట్రీస్ కూడా అన్ని వెరిఫై చేస్తున్నాం. ఎస్ఓటీ వాళ్ళు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, లోకల్ పోలీస్ కూడా. మేము లాస్ట్ టైం కూడా మన గాంజా పట్టుకున్నప్పుడు చెప్పడం జరిగింది. ఈ సింథటిక్ డ్రగ్స్ కూడా గతంలో చాలా సందర్భాల్లో సిక్ ఇండస్ట్రీస్ లో తయారు చేస్తున్న మనకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఓనర్స్, ఎవరైతే సిక్ ఇండస్ట్రీస్ ఓనర్స్ వాళ్ళు కూడా చూసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది. లేకపోతే మన వాళ్ళ మీద కూడా తర్వాత మళ్ళీ కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీడియా ద్వారా తెలియదు. కన్స్యూమ్ చేస్తే మన హార్మ్ఫుల్ అంటే కన్స్యూమ్ చేసిన వాళ్ళకి మన హార్మ్ఫుల్ అట్లా అంటే ల్యాబ్ లో రిజల్ట్ వస్తే కానీ మనకి ఎంతవరకు అది ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇనిషియల్ గా చెప్పలేం కాబట్టి రిటర్న్ అతను పంపించడం జరుగుతున్నది. దీనికి ఇంకో 3వ వ్యక్తి అయినటువంటి ఒక్క రామకృష్ణ, ఇతను కూడా ఇంతకుముందు ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాడు.
కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఇతన్ని పెట్టుకొని ఈ గోపాల్ తయారు చేయడం జరుగుతున్నది. ఈరోజు మనం వీళ్ళ ముగ్గురులో నిహాల్ పరారులో ఉన్నాడు ఢిల్లీలో. అతని కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మన గోపాల్ని రామకృష్ణని అదుపులో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మిషనరీస్ అన్ని కూడా మనం ఇక్కడ తేలాం కాబట్టి మీకు ఫోటోగ్రఫీలో చూపించడం జరుగుతున్నది. మొత్తం లేటెస్ట్ హై ఎక్విప్డ్ మెటీరియల్ ఉన్నది. అంటే ఒరిజినల్ ఫార్మాస్యూటికల్ ఎట్లా తయారు చేస్తారు సేమ్ అదే రకంగా చేస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేదు, తర్వాత సైంటిఫిక్ గా కూడా అది ప్రూవ్ లేదు. అలా మెటీరియల్ పెట్టేసి తక్కువ ఖరీదుతో తయారు చేసి ఎలాంటి ల్యాబ్ లో ఇదంతా కూడా సైంటిఫిక్ లేకుండా వాళ్ళు వేగ్గా బయట అమ్మడం జరుగుతున్నది. దానికి సంబంధించి ఈరోజు మనం పాత ఐపీసీ సెక్షన్ల ప్రకారం అయితే కాపీరైట్ యాక్ట్ ఐపీసీలో 467, 468, 471, 275, 276, 120B, 109 ఐపీసీల కింద కేసు నమోదు చేయడం జరిగింది. కొత్త చట్టాల ప్రకారం భారతీయ న్యాయ సంహిత చట్టాల ప్రకారం సెక్షన్ 338, 336, 318, 340, 277, 278 రెడ్ విత్ 49 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు కట్టడం జరిగింది. మిగతాది కూడా ఇందులో ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్ గారు, మా అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి గారు, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి అండ్ ఎస్ఐ రోహిత్, వాళ్ళ ఎస్ఓటి టీం అందరూ కూడా, అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ హేమలత గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా మనం చూస్తే ఈజీగా